కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మొత్తం ఆ అధ్యాయం మొత్తం మనం చదువుతున్నాం. అయితే ఇందులో ఒక 3 క్యారెక్టర్స్ మనకు కనపడతాయి. 3 క్యారెక్టర్స్ ఎవరు అనంటే, ఒకటి భక్తుడు కనపడతాడు, 2 వక్త కనపడతాడు, 3 దేవుడు కనపడతాడు. ఈ 91వ కీర్తనలో ఉన్న 16 వచనాల్లో కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ మాట్లాడారు అని అంటే, 3వ వచనం వరకు కూడా ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు, 2వ వచనం వరకు, 3 నుంచి 13 వచనాల వరకు ఒక వక్త, ప్రవక్త లేకపోతే బోధించే బోధకుడు మాట్లాడుతున్నాడు, 14 నుంచి 16 వరకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అది స్పష్టంగా చూడగలరు. చూడండి, ఒక వ్యక్తి ఇలా చెప్తున్నాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొన నా దేవుడు, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. అప్పుడు ఈ మాట అనగానే అతని గురించి బోధ లేకపోతే బోధించే వక్త ఏమని చెప్తున్నాడు అనంటే, వేటగాని ఉరిలో నుండి ఆయన నేను విడిపిస్తాడని చెప్తున్నాడు, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షిస్తాడని చెప్తున్నాడు. ఇలా 13 వచనాల వరకు ఆయన నీకు ఏమేమి చేస్తాడో, పగటి వేళ ఎగురు బాణంకైనా, మధ్యాహ్నం వేళ పాడు చేయి రోగమునకైనా నువ్వు భయపడిన అవసరం లేదు, ఏ అపాయము నీ దగ్గరికి రాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. మీరు చెప్పండి, భక్తుడు ఎక్కువ మాట్లాడా లేకపోతే వక్త ఎక్కువ మాట్లాడా? ఈరోజు మనం కూడా ఎక్కువగా లేఖనాలు ఎక్కువగా వింటూ ఉన్నాం కదా. విన్న లేఖనాల్లో ఏం విన్నాం? నీకు ఏ అపాయము రాదు, నీకు ఏ కీడు రాదు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఇదే కదా ఎక్కువ విన్నాం. కానీ ఇది జరగాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఆ 2వ వచనంలో ఉన్న మాట మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరాలి. అదేంటనంటే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొన నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్తున్నాను. సాధారణంగా మనుషులు క్షేమం కలిగినప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటారు, కానీ క్షామం కలిగినప్పుడు దేవుణ్ణి నమ్ముకోలేదు. క్షేమానికి క్షామానికి ఉన్న తేడా ఏంటంటే, క్షామము అని అనగా కరువు, ఇబ్బంది. మనం గ్రహించలేని విషయం ఏంటంటే, క్షేమంలోనైనా క్షామంలోనైనా కూడా దేవుడి సహాయం చేయాలి. పోనీ దేవునికి వేరుగా వెళ్ళి ఏదైనా సహాయం మనం పొందుకోగలమా? కాబట్టి నీవు ఎంత కష్టాల్లో ఉన్నా నువ్వు ఆనుకోవాల్సింది దేవుని మీదే, నువ్వు సంతోషంలో ఉన్నా కూడా నువ్వు ఆనుకోవాల్సింది దేవుని మీదే. మనిషికి వేరే మార్గం అంటూ ఏమీ లేనే లేదు. ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నాడనంటే, నేను ఆయన నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొన నా దేవుడని యెహోవాను గూర్చి నేను చెప్పుచున్నాను. మనం ఎంత ఉపద్రవంలో ఉన్నా కూడా ఆ పరిస్థితిని దేవుని ద్వారానే మనం క్లియర్ చేసుకోగలం తప్ప మన వ్యక్తిగత స్థితిగతుల ద్వారా మాత్రం ఏమాత్రం దాన్ని మనం సర్దిపెట్టుకోలేం. అయితే ఇంకొక మాట ఏంటనంటే, దేవుడు మనిషి జీవితంలో పరిస్థితులు రాకుండా మాత్రం ఉంచడు. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ వస్తాయి మనిషి జీవితంలో. ఎప్పుడు ఇలా ప్రార్థన చేయకండి, దేవా ఈ కష్టాన్ని తీసివేయాలి. ఎందుకనంటే దేవుడికి అది ఇష్టం ఎప్పుడు ఉండదు. ఎందుకంటే దేవుడు కష్టాన్ని తీసివేసేవాడు కాదు. దేవుడు ఎలాంటి వాడు అనంటే, కష్టాన్ని ఎలా అధిగమించాలో చెప్పేవాడు. ఏది బాగుంటుంది? అసలు నా జీవితాల్లోనికి కష్టమే రాకూడదు అనే పరిస్థితి బాగుంటుందా? దాన్ని అధిగమించే శక్తిని పొందుకుంటే బాగుంటుందా? అంతే కదా. ఎందుకనంటే మానవ జీవితం అనేది ఎలాంటిది అని అంటే, ఇలా అన్నాడు యోబు గ్రంథంలో, నరుల కాలము భూమి మీద యుద్ధ కాలము అని అన్నాడు. కాబట్టి ఏదో ఒకటి వస్తానే ఉంటుంది. ప్రభువా నాకు ఎప్పుడూ కూడా జ్వరం రాకుండా చేయనంటే తలనొప్పి రాదా? వస్తుంది. నాకు ఎప్పుడు తలనొప్పి రాకుండా చేయాలంటే గుండె నొప్పి రాదా? వస్తుంది. ఎన్ని ఉంటాయి? చాలానే ఉంటాయి. ఏదో ఒక దాంట్లో సఫర్ అవుతాం. కానీ దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అంటే, అన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసే ఆ స్థితిని నేర్పించాలనుకుంటున్నాడు. ఇది చాలా మంచిది. అందుకనే దేవుడు, నేను ఆ మార్గంలోనికి వెళ్ళను అనే మాట కంటే కూడా, ఆ మార్గంలో నిన్ను ఎలా దాటిస్తానో చూడు అనే మార్గాన్ని దేవుడు నేర్పించడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు దేవుడు నడిపించాలనుకుంటే ఎర్ర సముద్రం కూడా టచ్ అవ్వని దారి గుండా కూడా తీసుకువెళ్ళగలడు. కానీ ఎక్కడ తీసుకొచ్చాడు? ఎర్ర సముద్రం దగ్గరికి. ఎందుకనంటే ఈ మార్గం గుండా నేను వెళ్ళను అనకూడదు. అది అధిగమించే శక్తి కూడా ఎవరిస్తారు? దేవుడిస్తాడు. నువ్వు అది తెలుసుకోవాలనే దేవుడు ఏం చేశాడనంటే అక్కడికి వచ్చి ఆగేటట్టుగా చేశాడు. కాబట్టి నీ జీవితంలో కామన్గా కష్టాలు వస్తాయి, కామన్గా ఇరుకులు వస్తాయి, కామన్గా ఇబ్బందులు వస్తాయి. క్రైస్తవుడైనందుకు కష్టాలు రావా అని అనడానికి వీలేమి
లేదు, ఇంకా ఎక్కువగా అందరికంటే ఎక్కువగా నీకే రావచ్చు. కానీ వాళ్ళకి లోకంలో ఉన్న వారికి నీకు ఉన్న తేడా ఏంటనంటే నువ్వు దాన్ని అధిగమించే శక్తిని దేవుడిస్తాడు. కానీ నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? ఆశ్రయిస్తే ఎన్ని మాటలు ఇచ్చాడో తెలుసా? బోధకుడి ద్వారా ఎన్ని మాటలు ఇచ్చాడనంటే ఇప్పుడు చదువుతున్నాను చూడండి. నువ్వు ఆయన ఆశ్రయిస్తే వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఇంకేం చేస్తాడు? నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది. రాత్రి వేళ కలుగు భయముకైనా, పగటి వేళ ఎగురు బాణముకైనా, చీకటిలో సంచరించు తెగులుకైనా, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనా నీవు భయపడుతుంది. ఎన్నున్నాయి? ఇలా చదువుకుంటూ పోతే 13వ వచనం వరకు నీకు ఏమేమి జరుగుతాయో అన్నీ చెప్పాడు. ఎప్పుడు నువ్వు ఆయన్ని ఆశ్రయదుర్గంగా చేసుకున్నప్పుడు, నువ్వు ఎప్పుడు దేవునికి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సమస్యలే లేకుండా చెయ్యనే దానికంటే కూడా ఈ సమస్యలను అధిగమించడానికి నాకు తెలివి జ్ఞానాన్ని ఇవ్వు అని అనడం చాలా మంచి విషయం. ఎందుకనంటే నరుల కాలం యుద్ధకాలం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం ఇది నేర్చుకోవాలి, లేకపోతే మనం విజయం సాధించలేం. బైబిల్లో కూడా చాలా సందర్భాల్లో ఎలాంటి సందర్భాలు రాయబడ్డాయనంటే నేను ఒక 2 సందర్భాలు మీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను. నిజంగా దేవుడు వాటిని తీసివేయచ్చు, కానీ దేవుడు తీసివేయకుండా ఏం చేయమన్నాడంటే వాటితో పోరాడమన్నాడు. ఎక్కడనంటే మొదటిది ఎఫెసీ రాసిన పత్రికలో కనపడుతుంది చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఏం జరుగుతుందనంటే, క్షమించండి ఎఫెసీ కాదు, ఎస్తేర్ గ్రంథంలో ఏం జరుగుతుందనంటే హామాను అనేవాడు ఒకడు యూదుల మీద కక్ష కట్టి యూదులు అందరూ కూడా నాశనం అవ్వాలని చెప్పి వాడు రాజు చేత తాకీదులు రాయిస్తాడు. ఏమని? మీకున్న సంస్థానాలన్నింటిలో కూడా యూదా జాతి అనేవారు మీ మీద తిరుగుబాటు చేసేవాళ్ళుగా ఉన్నారు, వాళ్ళు నాశనం చేయడానికి తాకీదులు ఇమ్మంటే రాజు తాకీదులు రాసిస్తాడు. అయితే కాలం గడిచిన తర్వాత ఎస్తేరు ద్వారా అమ్నోను హామాను అనేవాడి కుయుక్తిని తెలుసుకుని రాజు ఏం చేస్తాడనంటే వాడిని చంపించేస్తాడు. చంపించేసిన తర్వాత అక్కడ ఒక తాకీదు రాయబడింది కదా, యూదులందరినీ పలానా తారీఖున వెళ్ళి చంపేయండి అని చెప్పి 127 సంస్థానాలకు కూడా లేఖనాలు పంపించబడతాయి. మరి ఇప్పుడు రాజు అనుకుంటే ఆ లేఖనాలు క్యాన్సిల్ చేయొచ్చు కదా, యుద్ధం జరగకుండా ఆపచ్చు కదా, యూదులు చంపకుండా ఆపచ్చు కదా. కానీ అక్కడ ఒక మాట ఉంది, ఎస్తేర్ గ్రంథంలో చదవండి 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. రాజువైన నీవు సమ్మతి పొందిన ఎడల తమ దృష్టికి నేను దయ పొందిన దానినై, రాజువైన తమ ఎదుటి ఈ సంగతి యుక్తంగా తోచిన ఎడల తమ దృష్టికి నేను ఇంపైన దానినైన ఎడల రాజువైన తమ సంస్థానాలన్నిటిలో యూదులను నాశనము చేయవలనని హమ్దోదాత కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదులు చొప్పున జరగకుండానట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞ ఇయ్యమను. మనం కూడా ఏమని ప్రార్థన చేస్తాం? దేవా ఈ పరిస్థితి లేకుండా చేయని ప్రార్థన చేస్తాం కదా. ఇది కూడా అలాగే ఉంది కదా. ఏమని? అది జరగకుండా ఆజ్ఞ అనంటే రాజు ఏమన్నాడు చూడండి, చదవండి 6వ వచనం, 8వ అధ్యాయం 6వ వచనం. నా జన్మ మీదకి రాబో కీడు నా వంశం యొక్క నాశనము చూచి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేయగా, రాజైన అశ్వరోషు రాణి అయిన ఎస్తేరుకు యూదుడైన మొర్దెకైకు ఇలాగ సెలవిచ్చాను, హామాని ఇంటిని ఎస్తేరు నీకు ఇచ్చి ఉన్నాను. అతడు యూదులు హతము చేయ ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడును. అయితే రాజు పేరట వ్రాయబడిన రాజ ఉంగముతో ముద్రించబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. కాబట్టి మీకు ఇష్టమైన ఎడల రాజు అయిన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజ ఉగ్రముతో దానిని ఉంగరముతో దాన్ని ముద్రించాడు. ఇక్కడ ఏం చెప్పాడనంటే ఫస్ట్ తాకీదు రాశాడు. ఏంటి? యూదులందరినీ చంపేయండి అని చెప్పి తనకున్న 120 సంస్థానాల్లో కూడా ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని రద్దు చేయాలంటే ఆయన ఏమంటున్నాడు? దాన్ని రద్దు చేయ వీలు లేదు అని అంటున్నాడు. మళ్ళీ ఇంకొక తాకీదు రాశాడు. అదేంటనంటే యూదులారా మీరందరూ కూడా మీ శత్రువులతో యుద్ధం చేయండి.
మరి దేవుడు తలుచుకుంటే ఆ పరిస్థితిని తీసివేయచ్చు కదా. కానీ దేవుడు ఏమన్నాడు? డిఫెన్స్ చేయమన్నాడా, లేకపోతే ఆ పరిస్థితిని తీసివేస్తానన్నాడా? ఎదిరించమన్నాడు, యుద్ధం చేయమన్నాడు. దేవుడు ఎప్పుడు పరిస్థితిని చూసి పారిపోయేటట్టుగా తన పిల్లల్ని ఉంచడు. ఏం చెప్తాడనంటే, నువ్వు పరిస్థితితో డిఫెన్స్ చేయి, ఎదుర్కో దాన్ని, దానితో నువ్వు జయించు అని అంటాడు. జయించే శక్తిని ఎవరు ఇస్తారు? దేవుడే ఇస్తాడు. నువ్వు ముందు దాని ముందు నిలబడాలి. దావీదు నిలబడ్డాడా లేదా గొలియాతు ముందు? లేకపోతే ఇంటి దగ్గర కూర్చుని ప్రార్థన చేశాడా? కాబట్టి సమస్య ముందు నువ్వు నిలబడాలి, ఎదుర్కోవాలి. కానీ శక్తిని బలాన్ని ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. కాబట్టి క్రైస్తవ్యంలో ఇది లేదు. ఈ తప్పుడు నమ్మకాన్ని ఎప్పుడు పెట్టుకోకండి. ఏంటనంటే, అసలు దేవుడు నా జీవితంలో కష్టాలే లేకుండా చేస్తాడు అని అనుకోకండి. వచ్చినా కూడా దాన్ని దాటించే శక్తిని దేవుడు ఇస్తాడు. ఎందుకనంటే ఈ ప్రపంచం అంతా కూడా పాపంతో నిండుకొని ఉంది. ఈ ప్రపంచం అంతా కూడా పాపంలో చిక్కబడి ఉంది. కనుక ఈ ప్రపంచంలో నుంచి అనుక్షణము కూడా మన మీదకి ఏమొస్తాయి? ఉపద్రవాలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులే వస్తాయి. వాటన్నిటినీ అధిగమించే శక్తిని దేవుడు మనకిస్తాడు. మీరు చెప్పండి, చేపలు తినడం గొప్ప విషయమా, చేపలు పట్టడం గొప్ప విషయమా? ఏది తల్లిదండ్రులు నేర్పించాలి పిల్లలకి? తినడం నేర్పించాలా, పట్టడం నేర్పించాలి? దేవుడు అలాంటి వాడు. తినడమే నేర్పించేవాడు కాదు, దాన్ని పండించడం నేర్పిస్తాడు, దాన్ని పట్టుకోవడం కూడా నేర్పిస్తాడు. ఎందుకనంటే అది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో దేన్నైనా కూడా ఓవర్కమ్ చేయగలుగుతావు, దేన్నైనా కూడా అధిగమించగలుగుతావు. కాబట్టి దేవుడు ఏమంటాడనంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు దాటు అని అంటాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు యుద్ధం చెయ్యి అని అంటాడు. నేను నీ వెనకాల ఉన్నాను, నువ్వు వెళ్ళు అని అంటాడు. కాబట్టి ఎప్పుడు దేవుని దగ్గర నుంచి ఇలా కోరుకోకండి. ఏమని అంటే, నాకు అసలు ఇది రాకుండానే చెయ్యని అనకండి. ఇలా ప్రార్థన చేయండి, ఎలాగే పరిస్థితి వచ్చింది కదా, దీన్ని దాటి అధిగమించే శక్తిని నువ్వు నాకు ఇవ్వు ప్రభువా అని చెప్పండి. దేవుడు మనల్ని రక్షించిన తర్వాత కూడా పాప శరీరంలోనే మనల్ని ఇంకా ఎందుకు ఉంచాడు అని అంటే, దాన్ని ఓవర్కమ్ చేసే శక్తిని దేవుడు నీకు ఇవ్వడానికి. అవునా? ఆయన అనుకుంటే పాప శరీరం కూడా లేకుండా చేయగలడా? చేయగలడు. కానీ ఎందుకు ఉంచాడు? ఎందుకనంటే నువ్వు దాన్ని అధిగమించగలవన్న ఆ ఇదిని నీకు నిరూపించడానికి. బైబిల్లో కూడా దానియేలు గ్రంథంలో షడ్రక్, మేషక్, అబద్నిగోలు దేవుని పక్షాన్ని నిలబడినప్పుడు వాళ్ళు అసలు అగ్నిగంధకాల గుండంలోనికి వెళ్లకుండానే కూడా దేవుడు చేయగలడా, చేయలేడా? కానీ వెళ్ళారా? లేదు. వెళ్ళినందుకు గొప్ప కార్యాన్ని చూసి రాజు మారాడా, వెళ్ళనందుకు మారాడా? వెళ్ళినందుకే మారాడు. కాబట్టి దేవుడు మనల్ని కొన్ని పరిస్థితుల్లోకి ఎందుకు తీసుకువెళ్తాడనంటే, దాని ద్వారా అనేకులు మార్చబడతారు కనుక. దాని ద్వారా నువ్వు కూడా దేవుడు ఎంత శక్తివంతుడో తెలుసుకోగలుగుతావు. ఇంకెలా చెప్తాను, ఐగుప్తులో నుంచి బయటికి రావడానికి ఆయన సూచక్రియలు చేయకుండా కూడా రప్పించగలడా? రప్పించగలడు. కానీ ఎందుకు 10 సూచక్రియలు చేశాడు? ఎందుకనంటే ఆ 10 సూచక్రియల ద్వారా నేనే దేవుడిని అన్న సంగతిని వాళ్ళకి రుజువుపరచడం. దేవుడు మన జీవితంలో అసలు శ్రమే లేకుండా కూడా చేయగలడు. కానీ దాన్ని ఎదుర్కోమని ఎందుకు చెప్తున్నాడు అంటే, దాని ద్వారా నీ ఆత్మవిశ్వాసం పెంపొందించబడాలి. దేవుని కుమారులుగా దేన్నైనా ఎదుర్కోగలనన్న ఆత్మవిశ్వాసం నీలో స్థాపించబడాలి. మనం ఎలా మారిపోతున్నామనంటే, ఏ అపవాది ఏదైనా చేసేస్తాడేమో, నా కుటుంబాన్ని ఏదైనా చేసేస్తాడేమో, నా పిల్లల్ని ఏదైనా ఈ భయంలో నుంచి మనం బయటకు వచ్చి ఏం చేయాలంటే పరిస్థితులను ఎదుర్కోవాలి, పరిస్థితులను ఫేస్ చేయాలి. ఖచ్చితంగా దానిలో నుంచి నేను జయించగలను అన్న నమ్మకంతో మనం బయటికి రావాలి. ఇలా చెప్తాను. ఎప్పుడన్నా ఏదన్నా దాంట్లో విజయం సాధించామనుకోండి, ఏమవుతాం? హ్యాపీగా ఉంటాం. ఇంకేం జరుగుతుంది? బాగా పెద్ద దాంట్లో విజయం సాధించామనుకోండి, ఏం జరుగుతుంది? ప్రపంచానికి మనం పరిచయం అవుతామో అమ్మో. అదే ఫెయిల్యూర్ అయితే ఇలా చెప్తాను, నువ్వు విజయం సాధిస్తే ప్రపంచానికి నువ్వు పరిచయం అవుతావేమో, ఫెయిల్యూర్ అయితే ప్రపంచమే నీకు పరిచయం అవుతుంది. అది ఎలా ఉంటుందో, దాని స్థితిగతులు ఎలా ఉంటాయో, దాని పరిస్థితులు ఎలా ఉంటాయో అన్నీ కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. ప్రభు కూడా చాలా సింపుల్గా వచ్చి చాలా చక్కగా జీవించేసి చాలా చక్కగా కార్యాన్ని ముగించి వెళ్ళిపోగలడు. కానీ ఏం చేశాడో తెలుసా? ఆయన మనలాంటి శరీరాన్నే ధరించుకుని వచ్చి మనతో, మన ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎలాంటి అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాలన్నీ కూడా అతను అనుభవించాడు. అందుకని మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవం కలిగిన వాడు అని రాయబడింది. అంటే మనలాంటి అనుభవాలు ఆయనకు కూడా ఉన్నాయి. దాన్ని అనుభవిస్తానన్నాడు, దాన్ని స్పర్శిస్తానన్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా సమస్యను స్కిప్ చేయకూడదు.
ఏమని చెప్పాలి? నేను దాన్ని ఎదుర్కొంటాను అని చెప్పాలి. నేను దాన్ని ఎదుర్కొని జయించి బయటకు వస్తాను అని చెప్పాలి. మన పిల్లలకు కూడా అదే నేర్పించకపోతే రేపొద్దున్న ప్రపంచంతో పోరాడలేరు. అవునా? ప్రపంచంతో ఓవర్కమ్ చేయలేరు. ఎన్నో సమస్యలు ఉంటాయి చదువుల విషయంలో, వివాహం విషయంలో, రేపొద్దున ఒంటరిగా ఫేస్ చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. పిల్లల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి, భర్తను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఏది కూడా పిరికితనంగా వెనక్కి వచ్చేయకూడదు. వాళ్ళ మనస్సాక్షి ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే, నా దేవుడు నాతో ఉన్నాడు, ఖచ్చితంగా వీటన్నిటిని నేను ఓవర్కమ్ చేస్తాను, ఖచ్చితంగా నేను జయిస్తాను. దేవుడు ఇలా తన పిల్లల్ని పెంచాలనుకుంటున్నాడు తప్ప అసలు సమస్యలే లేని మార్గాల గుండా దేవుడు తీసుకువెళ్ళాలని ఎప్పటికీ అనుకోడు. ఎందుకు అనుకోడనంటే, తన పిల్లలకి తెలియాలి ప్రతి మార్గంలో కూడా తను ఎలా సహాయం చేస్తున్నాడు అన్న విషయం. కాబట్టి ఎప్పుడైనా మీ కుటుంబంలో, మీ గృహంలో ఏదైనా సమస్య వస్తే దాన్ని బట్టి ఎక్కువగా చింతించాల్సిన పని లేదు. ఇలా చెప్పండి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఖచ్చితంగా దీన్ని నేను దీన్ని అధిగమిస్తాను అని చెప్పండి. నేను ఖచ్చితంగా దీన్ని జయిస్తాను, దీనిలో నుంచి నేను బయటపడతాను, దీన్ని దాటుకుని నేను వెళ్తాను అని చెప్పండి. ఎన్నాళ్ళని సమస్యలు మనం స్కిప్ చేస్తాం, రాకుండా ఎన్నాళ్ళని స్కిప్ చేస్తాం. ఈరోజు ఇది కాకపోతే రేపు వద్దు ఇంకొకటి. ఎన్నని దేవుణ్ణి దాటించే అని అడుగుతాం. దేవుడు అలా చేయాలనుకోవట్లేదు. దేవుడు ఎలా చేయాలనుకుంటున్నాడు అంటే, దాని గుండా తీసుకువెళ్ళి అది నీ మీద ప్రభావం పడకుండా చేయాలనుకుంటున్నాడు. ఎర్ర సముద్రాన్ని ఎలా దాటించాడు? నీళ్ళు అలాగే చూస్తూ ఉన్నాయి, కానీ ఒక్కరి మీద కూడా ఒక్క నీటి బొట్టు కూడా పడకుండా దాటించాడు కదా. సమస్యల్లో నుంచి కూడా దేవుడు నిన్ను అలాగే దాటించాలనుకుంటున్నాడు. అప్పుడు క్రైస్తవ్యం అంటే సమస్యలే చూడని దారి కాదు, సమస్యల్లో నుంచి కూడా ఇబ్బంది పడలోని దారిలోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్తాడు. అది ముళ్ళలా బాటలా కనబడుతున్నా కూడా ఆ ఒక్క ముళ్ళు కూడా మనం గుచ్చుకోకుండా దేవుడు మనల్ని తన పాదమును, తన భుజముల మీద ఎక్కించుకుని తీసుకువెళ్తాడు. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడైనా ఎదుర్కోవడం నేర్పించండి, తప్పించుకోవడం ఎప్పుడు నేర్పించకండి. మీ పిల్లలకు కూడా అది మంచిది కాదు. ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. సమస్యలను ఎదుర్కోవాలి, విశ్వాసంతో ఎదుర్కోవాలి. మీరు చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులందరూ కూడా సమస్యలు ఎదుర్కొన్నారా, స్కిప్ చేశారా? ఎదుర్కొన్నారు. విశ్వాసమును బట్టి నోవాహు అని అన్నాడు. విశ్వాసమును బట్టి నోవాహు దేన్ని ఎదుర్కొన్నాడు? జలప్రళయాన్ని ఎదుర్కొన్నాడు. అంతే తప్ప దేవా అసలు జలప్రళయం మా ఊర్లోకే రాకుండా చేయని అన్నాడా? ఎదుర్కొన్నాడా? ఎదుర్కోలేదు. ఎదుర్కొని బయటపడ్డాడు. అబ్రహాము చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొని బయటపడ్డాడు. దావీదు చాలా యుద్ధాల్లో ఎదుర్కొని బయటపడ్డాడు. అప్పుడు దేవుడు తన పిల్లల్ని పిరికివారుగా పెంచాలని అనుకోవట్లేదు. ఎందుకంటే పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కారు. దేవుడు ధైర్యవంతుడైనప్పుడు తన కుమారులు ఎలా పిరికివారుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి సమస్యలను ఎప్పుడు స్కిప్ చేయకండి. దానిలో నుంచి జయించే శక్తిని దేవా నువ్వు నాకు ఇవ్వని చెప్పండి. అప్పుడు నువ్వు ఆ సమస్యను చాలా ధైర్యంగా, బలంగా ఎదుర్కోగలుగుతావు. లేకపోతే సమస్యలకు భయపడి ఏదో ఒక రోజు మానసికంగా కృంగిపోతా, లేదా నీ జీవితాన్నన్నా నువ్వు ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. సమస్యలు ఎదుర్కొన్నవాడు ధైర్యవంతుడా, సమస్యకు పారిపోయేవాడు ధైర్యవంతుడా? ఎదుర్కొన్నవాడు ధైర్యవంతుడు. అప్పుడు దేవుని పిల్లలంగా మనం సమస్యలు ఎదుర్కోవాలి తప్ప సమస్యల దగ్గర నుంచి పారిపోకూడదు. అప్పుడు ఏదైనా కూడా నువ్వు రా, నేను నిన్ను ఎదుర్కొంటానని చెప్పాలి తప్ప నువ్వు అసలు నా జీవితంలోనికే రావద్దు అని చెప్పడానికి వీలు లేదు. దేవుడు నిన్ను ఎంత శక్తివంతుడిగా తయారు చేశాడనంటే నువ్వు దేన్నైనా కూడా ఓవర్కమ్ చేయగలవు, దేన్నైనా కూడా అధిగమించగలవు. వారు విశ్వాసంతో వేటిని అధిగమించారనంటే ఇలా రాయబడుతుంది హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం నుంచి చదవండి. విశ్వాసమును బట్టి వారు పొడినేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయేది. ఐగుప్తీయులు అలాగ చేయజూచి మునిగిపోయేది. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలేవు. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారికి సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయింది. ఇంకా ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవర్తనలు గూర్చి వివరించినప్పుడు సమయం చాలు. 33వ చదవండి. వారి విశ్వాసం వల్ల రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి,
సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడి, యుద్ధములో పరాక్రమశాలులై అన్ని జనుల సేనలను ఇవన్నీ ఎదుర్కొన్నారంటున్నాడా, స్కిప్ చేశారంటున్నాడా, లేకపోతే దాటిపోయారంటున్నాడా? దానియేలు సింహభూములని వద్దు ప్రభువా, నువ్వు బలవం, నువ్వు నన్ను రక్షించగలవని నాకు తెలుసు, అయినా ఎందుకులే సింహభూమిలోకి వెళ్ళడం అని అన్నాడా? వెళ్ళాడు, దానిలోకి వెళ్ళి దాన్ని జయించి చూపించాడు. అవునా? యుద్ధంలోకి వెళ్ళారు, వాళ్ళు జయించి చూపించారు. ప్రతిదాన్ని కూడా ఎందుకు జయించి చూపించారనంటే దేవుడు తన పిల్లలకు ఆ మార్గంలోనికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఎలా జయించగలరో వారికి ఆ మార్గాన్ని చూపించాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి విశ్వాస జీవితంలో ఎప్పుడూ కూడా ఈ సమస్య నా దగ్గరికి రాకుండా ఉంటే బాగుండు, ఇలాంటి పరిస్థితి నేను ఎదుర్కొనకుండా ఉంటే బాగుండు, లేకపోతే ఇలాంటి పరిస్థితులు నా కుటుంబంలో అసలు లేకుండానే ఉంటే బాగున్నాను అనుకునే కంటే కూడా ఇలా చెప్పండి, దేవా ఇది కాకపోతే ఇంకొకటి వచ్చి నా జీవితంలో పడుతుంది, అది కాకపోతే ఇంకొకటి వచ్చి నా జీవితంలో పడుతుంది, నాకు ఒకటి నేర్పించు, దేన్నైనా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వు అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో, ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి ప్రతిదాన్ని ఓవర్కమ్ చేసే శక్తిని నువ్వు పొందుకుంటావు. ప్రతిదాన్ని ఓవర్కమ్ నువ్వు చేయగలిగినప్పుడు ఏమంటారు, ఇంకే సమస్య వచ్చినా నీకు సమస్యగా ఉంటుందా? ఇది కాకపోతే ఇంకొకటి వచ్చింది, ఏదైనా కూడా ఎదుర్కోగలుగుతావు కదా. అవునా? ఇప్పుడు బాగా కష్టపడేవాడికి ఏ పని అయితే ఏంటి లేదండి, బాగా కష్టపడతాడండి కానీ సిమెంట్ పని మాత్రం చేయలేడని ఏమైనా ఉందా? వ్యవసాయం పని చేయలేవాడని ఏమైనా ఉందా? కష్టపడేవాడికి ఏ పని అయినా కూడా సులభంగానే ఉంటుంది. అలాగే ఎదిరించేవాడికి ఏదైనా కూడా చాలా సులభంగానే ఉంటుంది. కాబట్టి మనం ఎదిరించడం నేర్చుకోవాలి. దేవుడు కూడా ఏమన్నాడు? అపవాదన ఎదిరించమన్నాడా, వాడి దగ్గర నుంచి పారిపోమన్నాడా? అపవాదన ఎదిరించుడి, అప్పుడేమవుతుంది అన్నాడు? వాడి మీ దగ్గర నుంచి పారిపోతాడు అన్నాడు. కాబట్టి సమస్య మనల్ని చూసి పరిగెత్తాలి తప్ప సమస్యను చూసి మనం పరిగెత్తకూడదు. దేవుని పిల్లలుగా మనకి అది ఉండకూడదని దేవుడు మన జీవితంలో సమస్యల్ని అనుమతిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దాన్ని జయించడానికి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి, దాన్ని ఎదిరించడానికి, దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళడానికి. శిష్యులందరూ కూడా ఓడెక్కి అద్దరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సముద్రం ఉప్పొంగింది కదా, దాన్ని జయించాలా వీళ్ళు వద్దా, దానికి భయపడాలా? జయించాలి. కానీ ఆ వివేకం ఎవరికి ఉందనంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది, మిగతా వాళ్ళు ఎవరికి లేదు. అందుకని ఆయన బయటకు వచ్చి దాన్ని జయించాడా, జయించలేదా? ఏమని అన్నాడు? నువ్వు మిక్కిలి నిమ్మలమవు ఊరకు అని అన్నాడు. ఊరుకుందా, ఊరుకోలేదా? ఓవర్కమ్ చేశాడు. చూడండి, సముద్రాన్ని కూడా, సముద్రంలో ఉప్పొంగుతున్న అలలను కూడా ఓవర్కమ్ చేయగలిగాడు. ఎదుర్కొన్నాడు. సిలువని స్కిప్ చేశాడా, ఎదుర్కొన్నాడా? ఎదుర్కొన్నాడు. మరి ఆయన ఎట్టివాడో మనం కూడా అట్టివారమైనప్పుడు మన సమస్యలను ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు, సమస్యలను ఎదుర్కోవాలి. అలాంటి బలమైన మనస్సాక్షి మన హృదయాల్లో కలిగితే ఖచ్చితంగా ఇది కాకపోతే ఇంకొకటి, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి, ఏదైనా కూడా మన జీవితంలో రావచ్చు. కానీ దాన్ని అధిగమించే శక్తిని మాత్రం దేవుడు మనకి ఇస్తాడు. స్కిప్ చేసాం అనుకోండి, ఇంకొకటి వస్తుంది, దాన్ని ఏం చేస్తావు? ఇంకొకటి వస్తుంది, దాన్ని ఏం చేస్తావు? అలా ఎన్నెన్ని దాటుకుంటూ వెళ్ళిపోతావు. ఒక్కసారి మనం దాన్ని జయించడం మొదలు పెడితే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. కొన్నిసార్లు చూడండి, సైకిల్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా పడతామని మాత్రం తెలుసు. పడతామని తెలిసి నేర్చుకోకపోతే ఏమవుతుంది? జీవితాంతం నడవాలి కదా, అది ఇంకెంత కష్టం. కష్టమా కాదా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలి, ఎవరినొకరిని బతిమాలుకోవాలి, అవునా? లేకపోతే ఏదో ఒక నడిచన్నా వెళ్ళాలి. కానీ దాన్ని ఓవర్కమ్ చేస్తే, దీన్ని నేను ఎలాగైనా పడినా కూడా ఏం చేస్తాను, నేను నేర్చుకుంటాను అనుకున్నాడు అనుకోండి, వాడు పడతాడో లేదో అంత గ్యారంటీ ఏమీ లేదు. కొంతమంది పడకుండా కూడా సైకిల్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఓవర్కమ్ చేసావు చూడు నువ్వు. ఏంటి? నేను ఖచ్చితంగా దీన్ని చేసి తీరాలి, నేను ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొని తీరాలి. అవునా? కొన్ని మనం ఖచ్చితంగా ఎదుర్కొని తీరాలి, తప్పదు. అప్పుడు ఏమవుతుంది? దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలో అది మనం సిద్ధపడుతూ ఉంటాం. ఇప్పుడు ప్రసవ వేదన అనేది కూడా చాలా భయంకరమైంది, కానీ ఖచ్చితంగా ఎదుర్కోవాలి కదా. అప్పుడు దానికోసం సిద్ధపడాలి తప్ప దీన్ని స్కిప్ చేస్తే బాగుండు, ఇది నాకు రాకుండా ఇంకొకరికి వస్తే బాగుండు, ఇలా జరగదు. కాబట్టి నువ్వు ఎలా ప్లాన్ చేయాలంటే
ఖచ్చితంగా నువ్వు దాన్ని ఓవర్కమ్ చేసేటట్టుగానే నువ్వు సిద్ధపడాలి. అప్పుడు దేవుడు నిన్ను దాటించగలుగుతాడు, అప్పుడు దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. అంతే తప్ప దేవా ఇది నా జీవితంలోంచి తీసివేయాలంటే, ప్రభు జీవితంలో నుంచే సిలువ యాగాన్ని తీసివేయడానికి ఇష్టపడని దేవుడు నీ జీవితంలో నుంచి నీకు వాక్యాన్ని నేర్పించడానికి వచ్చిన పరిస్థితిని తీసివేస్తాడు. కాబట్టి కొన్ని పరిస్థితులు ఎందుకు అనుమతించబడతాయి అంటే, నీకు కొన్ని విషయాలని నేర్పించడానికి అనుమతించబడతాయి. అవి ఎలా తీసివేయబడతాయి? కాబట్టి నువ్వు దాన్ని ఎదిరించాలి, దాన్ని దాటాలి, దానిపై నుంచి నువ్వు విజయాన్ని సాధించాలి. ప్రపంచం అంతా కూడా సమస్యలతో ఉన్న ప్రపంచమే. నువ్వు ఇక్కడి నుంచి ఇంకొక ఊరు వెళ్ళినా సమస్యలు ఉంటాయి, అక్కడి నుంచి ఇంకొక చోటుకు వెళ్ళినా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు చాలామంది మా లైఫ్లు బాగుంటాయని కువైట్, దుబాయ్ వెళ్తూ ఉంటారు కదా, అక్కడ సమస్యలు ఉండవా? కొంతమంది ఏమనుకుని వెళ్తారంటే, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, అక్కడైతే ఏముండవు అని అనుకుని వెళ్తూ ఉంటారు. అందుకనే వాళ్ళు మరలా తిరిగి వచ్చేస్తారు. ఎందుకు? మరి బాబు ఇక్కడ మన ఊళ్ళో కంటే కూడా ఇక్కడ చాలా ఎక్కువ సమస్యలే ఉన్నాయని తిరిగి వచ్చేస్తారు. ఎందుకంటే దాన్ని ఓవర్కమ్ చేయలేకపోయారు. ఇక్కడ చేయలేకపోతున్నావు అని అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్తే అక్కడ ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఓవర్కమ్ చేయగలిగిన వాడు ఎక్కడున్నా కూడా ఏం చేస్తాడు? అధిగమించగలిగిన వాడు ఎక్కడున్నా కూడా ఏం చేస్తాడు? అధిగమిస్తాడు. కాబట్టి ఎప్పుడు తప్పించుకునే వాళ్ళు చాలా ఇరుకుల్లో పడతా ఉంటారు. ఎప్పుడైతే ధైర్యంగా నిలబడి ఎదుర్కొనే వాళ్ళు దాన్ని జయించగలుగుతారు. ఇశ్రాయేల్ సైన్యం అంతా తప్పించుకుందామని చూస్తుంది ఎవరి దగ్గర నుంచి? గొలియాతు దగ్గర నుంచి. అందుకని వాడు వచ్చినప్పుడల్లా పారిపోతున్నారు. కానీ ఒక్కడు ఖచ్చితంగా వీడిని ఎదుర్కోవాలని నిలబడ్డాడు. జయించాడా? జయించలేదు. కాబట్టి సమస్యల ముందు నిలబడదాం మనం, సమస్యలను చూసి పారిపోదు. ఎందుకనంటే సమస్యలను జయించగలిగే, సమస్యలను దాటించగలిగే దేవుడు నీతో ఉన్నాడు. అది ఎంత పెద్దదైనా కానివ్వండి, అది ఎంత పెద్ద ఎరుకో గోడైనా కానివ్వండి, అది ఎంత పెద్ద ఎర్ర సముద్రమైనా కానివ్వండి, దేవా ఖచ్చితంగా నేను దేన్ని జయించాలి అనే స్థిరమైన హృదయం తీసుకున్నప్పుడు నీ హృదయం చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ చూశాను నేను. ఇంచుమించు 365 రోజులు పైనే ఒక వ్యక్తి సముద్రములో జీవించి బ్రతికి బయటపడ్డాడు. వాళ్ళు వెళ్ళే ఓడ నీటిలో మునిగిపోయింది. అయితే ఒక చెక్కను మాత్రం ఆధారం చేసుకుని సుమారుగా 365 రోజులకు పైగా, సంవత్సరానికి పైగా అతను జీవించాడు. ఎలా జీవించాడనంటే, అక్కడున్న చేపలను పట్టుకుని, అక్కడున్న వాటిని దాహం వేస్తే వాటి రక్తాన్ని తాగేవాడు, ఆకలి వేస్తే వాటిని చంపుకుని తినేవాడు. ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరు ఒకడు ఆ ఆకలికి తట్టుకోలేక చివరికి అతను అలాగే చనిపోయాడు. ఒక వ్యక్తి మాత్రం జీవించి బయటకు వచ్చాడు. ఇప్పుడు అంత భయంకరమైన పరిస్థితుల్లో నేను ఒడ్డుకు చేరతానా లేదా అన్న పరిస్థితిలో తాను కూడా చంపుకోవచ్చు. అవును కదా, చుట్టూ ఏమీ కనపడట్లేదు, అంత ఏమీ లేని ఆ ఒత్తిడిలో తాను చంపుకోవడానికి కూడా మనిషి సిద్ధపడతాడు కదా. కానీ అతను అనుకున్నాడు, నేను జీవించాలి, దీన్ని నేను ఎలాగైనా కూడా అధిగమించాలి అని అనుకున్నాడు. కనుక 365 రోజులైనా కూడా ఇంటికి చేరుకోగలిగాడు. అతను చనిపోయాడు అని అనుకుని దిన సంస్కరణ కార్యక్రమాలు అన్నీ కూడా జరిగించేశారు. కానీ సంవత్సరం పోయిన తర్వాత, సుమారుగా సంవత్సరం పైనే పోయిన తర్వాత అతడు ఒక తీరానికి కొట్టుకుని వచ్చి అక్కడి నుంచి తన ఇంటికి చేరుకున్నాడు. మీరు చెప్పండి, నా పని ఇంకా అయిపోయింది అని అనుకుంటే బయటకు వద్దుడా? ఎలా జీవించగలను అనుకుంటే వద్దుడా? ఎలా బతకాలి? ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నీళ్ళు ఎక్కడి నుంచి రావడం అంటే చుట్టూరు ఉన్నాయి నీళ్ళే కదా అని అనుకుంటే మనిషి ఉప్పు నీళ్ళు తాగితే బతుకుతాడా? ముందే చనిపోతాడు. కాబట్టి ఏం చేయాలనుకున్నాడనంటే, దీన్ని నేను ఎలాగైనా అధిగమించాలి. రోజులు గడుస్తున్న కొద్దీ ఇవాళ కాకపోతే రేపు చేరుతాను అని అధిగమించాలి అనుకున్నాడు తప్ప తాను చంపుకోవాలని అనుకోలేదు. చివరికి వచ్చాడా? రాలేదు. కాబట్టి నీ ఆత్మవిశ్వాసం అనేది ఎప్పుడు తగ్గడానికి వీలు లేనే లేదు. ఖచ్చితంగా దేవుడు నిన్ను దాటిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఓవర్కమ్ చేయిస్తాడు. కానీ నువ్వు అది నీ మనసులో స్థిరపరచుకోవాలి. నేను దీన్ని ఖచ్చితంగా దాటతానన్న దృఢనిశ్చయంతో ఖచ్చితంగా మనం ఉంటే అపవాది మన దగ్గర నుంచి ఆ శోధనను తీసుకుని పారిపోతాడు. నువ్వు భయపడతా ఉన్నావు అనుకో, నీకేం చేస్తాడు వాడు? ఇంకా ఎక్కువ భయపెడతాడు. నువ్వు ఎదురు తిరిగితే, ఇప్పుడు అప్పుడప్పుడు మనం బండి మీద వెళ్తున్నప్పుడు కొన్ని ఊళ్ళో కుక్కలు చూడండి వెనకాల వస్తాయా? మనం వేగం పెంచితే ఆగిపోతాయా? అవి కూడా వేగంగా వస్తాయి.
మనం ఆగితే తెగ పరిగెడుతుంది కదా అని చెప్పి మనం ఆగిపోయాం అనుకోండి, అది వస్తుందా ముందుకి? ఎదిరించినప్పుడు సమస్య ఆగుతుంది, పారిపోయినప్పుడు సమస్య ఇంకా పరిగెడుతూ ఉంటుంది మన వెనక. వదులుతుందా మనల్ని? మరి వదులుతాయి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? ఎదిరించాలి. ఎస్తేరు గ్రంథంలో ఇలా చెప్పాడు రాజు, ఆ ఆజ్ఞనైతే మార్చడానికి వీలు లేదు, ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? యుద్ధం అయితే చేయాలి. అయితే నేను చెప్తున్నాను మీకు, నేను వెనకాల ఉంటాను, తోడుగా ఉంటాను, మీరు యుద్ధం అయితే చేయండి, మీ శత్రువుల మీద పగ తీర్చుకోండి అని. కాబట్టి దాటేద్దాం అని ఇప్పుడు అనుకోకండి, ఎదురిద్దాం అని అనుకోండి. అది మీకు ఏం చేస్తుందో తెలుసా? మీ జీవితంలో నిజమైన స్వతంత్రాన్ని అనుభవించేటట్టుగా చేస్తుంది. ఆ బానిస, ఆ పాపము బంధించే స్థితి, ఆ లోకం బంధించే స్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చి నిజమైన ధైర్యంతో ఎదుర్కొనే స్థితిలోనికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. అసలు మనకు స్వతంత్రం ఎలా వచ్చింది? ఎదురు నిలబడడం వల్ల వచ్చిందా, లేకపోతే పరిస్థితులకు పారిపోవడం వల్ల వచ్చిందా? ఎదురు నిలబడటం వల్లే స్వతంత్రం వచ్చింది. సేమ్ అదేవిధంగా నీ బలహీనతల్లో నుంచి, నీ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నీకు స్వతంత్రత అనేది ఎదురు నిలబడడం వల్లే వస్తుంది. అందుకని దేవుడు ఎదుర్కోండి అని అన్నాడు తప్ప పారిపోండి అని ఎప్పటికీ చెప్పలేదు. నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహం వలె ధైర్యంగా ఉంటారు. సింహం ఎదుర్కొంటుందా లేకపోతే పారిపోద్దా? సింహం దేన్నైనా కూడా ఎదుర్కొంటుంది. ఎంత పెద్ద ఏనుగునైనా కూడా ఎదుర్కొంటుంది. ఎందుకనంటే తన మీద తనకు నమ్మకం ఉంది కనుక. అప్పుడు విశ్వాసిగా నువ్వు సమస్యలు స్కిప్ చేయకు. భర్త విషయంలో ఇబ్బంది ఉందా? స్కిప్ చేయకు. ఖచ్చితంగా నా భర్తలో ఉన్న ఈ వ్యసనం తాలూకా ఇబ్బందిని నేను జయిస్తాను అని చెప్పి ఖచ్చితంగా జయించగలుగుతావు. పిల్లలతో ఉన్న జీవితాన్ని స్కిప్ చేయకు. ఇలాంటిది లేకుండా లేవాలని చేయకు. దాన్ని ఖచ్చితంగా నేను జయిస్తాను అని చెప్పు. ఖచ్చితంగా నువ్వు దాన్ని జయించగలుగుతావు. ఎందుకనంటే జయించే దేవుడు నీతో ఉన్నాడు కనుక. ఎర్ర సముద్రాన్ని దాటించే దేవుడు నీతో ఉన్నాడు కనుక. యుద్ధం చేయించే దేవుడు నీతో ఉన్నాడు కనుక. కాబట్టి పరిస్థితులను ఎప్పుడు కూడా దాటివేయాలి అనే మనసు నీకుంటే నీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఇబ్బంది వస్తే ఇది దాటిపోతే బాగుండని చూస్తారు తప్ప దాన్ని ఫేస్ చేయరు, దాన్ని ఎదుర్కోరు. ఎదుర్కోకపోతే ఏమవుతుంది? తరుముతూనే ఉంటుంది. ఇంకొకటి చెప్పమంటారా? వాళ్ళ తల్లిదండ్రులకు భారం అయిపోతారు. ఎందుకు? ప్రతి సమస్య రాగానే ఎవరి దగ్గరికి వెళ్తారు? కొంచెం ఇది నువ్వు చేసేయచ్చు కదా, కొంచెం నువ్వు ఇది దాటించేయచ్చు కదా, ఈ ఇబ్బందుల్లో నుంచి మమ్మల్ని కొంచెం బయటపడేయచ్చు కదా. అవునా? అది ఎదుటి వాళ్ళని కూడా ఎలా ఉంటుంది? ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటుందా? ఉండదా? కాబట్టి జీవితాంతం మనం ఒకే విధంగా వెళ్ళడానికి వీలు లేదు. మనం దాన్ని ఖచ్చితంగా ఓవర్కమ్ చేయాలి, ఎదుర్కోవాలి. ఇప్పుడు మనం ఎదిగి, జ్ఞానం ఎదిగి, బలం పొందుకుంది ఎందుకు? చిన్నప్పుడు మనం దేన్ని ఎదుర్కోలేము. పెద్ద ఎదిగిన తర్వాత బలం పొందుకున్నా, జ్ఞానం పొందుకున్నా ఎందుకు? ఎదుర్కోవడానికే. లేకపోతే నువ్వు చిన్నప్పుడు ఉన్నట్టుగానే బలహీనంగా ఉండొచ్చు కదా. కానీ దేవుడు నీకు ఎందుకు బలం ఇచ్చాడనంటే, ఎందుకు జ్ఞానం ఇచ్చాడనంటే, కొన్ని జ్ఞానయుక్తంగా ఎదుర్కోవాలి, కొన్ని బలంతో ఎదుర్కోవాలి. అప్పుడు మన మనసాక్షి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? బలహీనంగా ఉండాలి, చాలా బలంగా ఉండాలి. చాలా బలంగా ఉండాలి. ఎందుకనంటే దేవుడు ఒక కుటుంబం అనే వ్యవస్థని నీ చేతిలో పెట్టబోతున్నాడు. దేవుడు సంఘం అనే వ్యవస్థని నీ చేతిలో పెట్టబోతున్నాడు. దేవుడు పరిచర్య అనే స్థితిని నీ చేతిలో పెట్టబోతున్నాడు. దేవుడు అనేక మంది ప్రజలకు స్వార్థను చెప్పేటట్టుగా నేను ఉంచబోతున్నాడు. ఇందులో నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు, వాటన్నిటిని కూడా అధిగమించాలి. అధిగమించకపోతే జయించలేవు, జయించలేకపోతే జీవించలేవు. అవునా? ప్రభు ప్రతిదాన్ని ఎదుర్కొన్నాడు లేదా? శాస్త్రులు పరిశీలన ఎదుర్కొన్నాడు, పాపాన్ని ఎదుర్కొన్నాడు, అపవాదాన్ని ఎదుర్కొన్నాడు, రోగాలను ఎదుర్కొన్నాడు, నిట్టూర్పులను ఎదుర్కొన్నాడు, ద్రోహాన్ని ఎదుర్కొన్నాడు, పిడిగుద్దులను ఎదుర్కొన్నాడు. తన హార్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందనంటే తన ఉమ్ము వేసిన వారిని చూసి కూడా తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఎదుర్కొనే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మనల్ని ఎవరో తిట్టక్కర్లేదు, ఒక్క మాట ముఖం మీద అనేసారంటే చాలు, తట్టుకుంటుందా ఈ హృదయం? చాలా చిన్న చిన్న వాటికి స్పందించేస్తాం మనం. మన హృదయాలు ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే రేపు పొద్దున్న సువార్తలో ఎవడైనా మనల్ని తిట్టినా కొట్టినా కూడా దాన్ని సహించుకునేంత స్ట్రాంగ్గా ఉండాలి. ప్రభు హృదయం ఎంత స్ట్రాంగ్గా ఉందనంటే ఆయన పిడిగుద్దులు గుద్దారు, ఆయన ముఖం మీద ముసుగు వేసి నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు అని అన్నారు. అతని హృదయంలో ఎక్కడ కూడా ఆ ఇబ్బంది పడలేదు. ఎందుకంటే అతని హృదయం చాలా స్ట్రాంగ్గా ఉంది.
కాబట్టి నీ లైఫ్లో ఖచ్చితంగా ఇలాంటి బలమైన హార్ట్ పొందుకోకపోతే నువ్వు చాలా నీ లైఫ్ని కోల్పోతావు. నేను ఇలా చెప్తున్నాను, ఇలా జరుగుతుందని కాదు, ఒకవేళ జరిగితే కూడా ఏంటి పరిస్థితి? కొన్నిసార్లు మన వాళ్ళే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు సడన్గా. వెళ్ళిపోగానే దాన్ని ఎదుర్కొనే హృదయం నీకు లేకపోతే, దాన్ని ఫేస్ చేసే హార్ట్ నీకు లేకపోతే, దేవుడు ఎందుకు అనుమతించాడు మనకు తెలియదు. వెళ్ళిపోయారు కదా, ఆ వెళ్ళిపోయిన దాన్ని బట్టి ఒక లైఫ్ నాశనం చేసేసుకుంటారు చూడండి. ఇంకా అక్కడి నుంచి మనుషుల్లో జీవించరు, అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళ ఎడ్యుకేషన్ పాడు చేసుకుంటారు, వాళ్ళ యవ్వన జీవితాన్ని పాడు చేసుకుంటారు, ఇంకా మొత్తం వాళ్ళ టోటల్ లైఫ్ అంతా డ్యామేజ్ చేసుకుంటారు. సరే వెళ్ళిపోయిన వాడు అలాగే వెళ్ళిపోయాడు, నీకంటూ ఒక లైఫ్ ఉంది కదా. ఎందుకు వాళ్ళ లైఫ్ పాడైపోయిందనంటే దాన్ని సరిగా ఎదుర్కొనే శక్తి వాళ్ళ దగ్గర లేక. మన హృదయాలు ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే చనిపోయిన వాడిని పాతిపెట్టొచ్చి మరలా ప్రభు పనిలో ఉండేటంత స్ట్రాంగ్గా ఉండాలి. మనం దేంట్లో చిక్కుకోవడానికి వీల్లేదు, ఏ ఆలోచనలో చిక్కబడడానికి కూడా వీల్లేదు. అఫ్కోర్స్ మనల్ని విడిచిపెట్టిన వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, 2-3 రోజులు ఆ దుఃఖం మనల్ని సలుపుతూ ఉంటుంది, కానీ అదే లైఫ్ కాదు కదా. మనకు ఒక నిరీక్షణ ఉంది, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మనం చూస్తాం. మన లైఫ్ని ఇప్పుడు ఏం చేయాలి? కొనసాగించాలి వద్దా? యాకోబుని పట్టుకుని ఏం చేశారంట? తల నరికేశారు. స్టెఫెన్ని పట్టుకుని రాళ్లతో కూడా చంపేశారు. సంఘం ఆగిందా? సాగిపోయిందా? అసలు అంత భయంకరమైన చావులు సంఘంలో చూస్తే ఎవడన్నా సంఘానికి వస్తాడు? ఎవడో రాడు. మీరు ఒకసారి ఊహించండి, మన సంఘంలోకి వచ్చేవాడిని ఎవరినొకరిని పట్టుకుని ఉరిశిక్ష వేస్తారు అనుకోండి, ఈ సంఘానికి వెళ్తే మనకేమవుతుందో అని అనుకుంటాం అనుకో. కానీ వాళ్ళ హార్ట్లు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయనంటే వాళ్ళు డిఫెన్స్ చేశారు. ఫస్ట్ క్రైస్తవ్యంలో నీ హృదయాన్ని చాలా బలంగా కట్టుకోవాలి. నువ్వు దేన్నన్నా జయించగలవు, నువ్వు దేన్నన్నా ఏది శాశ్వతం కాదు. ఈరోజు ఒకటి వస్తుంది, ఒకటి వెళ్ళిపోద్ది. ఏది నీ జీవితంలో శాశ్వతం కాదు. వచ్చిన దాన్ని బట్టి పొంగిపోవద్దు, వెళ్ళిపోయిన దాన్ని బట్టి కృంగిపోను కూడా వద్దు. ఆ బలమైన హార్ట్ ఎప్పుడైతే నువ్వు కట్టుకుంటావో అప్పుడు చాలా పరిస్థితులు నువ్వు ఎదుర్కోగలుగుతావు. అవునా? యోబు హృదయం ఎంత బలంగా ఉంది, చాలా బలంగా ఉంది. ఫస్ట్ వచ్చి కూడా ఏమన్నాడు? నీ ఒంట్లు ఎత్తుకుపోయారని అన్నాడు. తర్వాత వచ్చి ఏమన్నాడు? నీ గొర్రెల మంది ఎత్తుకుపోయారన్నాడు. తర్వాత వచ్చి ఏమన్నాడు? నీ పశువుల మంది తీసుకువెళ్ళిపోయారు అన్నాడు. తర్వాత వచ్చి ఏమన్నాడు అంటే నీ పిల్లలందరూ చచ్చిపోయాడు. కానీ యోబు ఏమన్నాడు తెలుసా? దేవుని వల్ల మంచి అనుభవించడానికి మనం తగిన వాళ్ళమా, కీడు అనుభవించడానికి మనం తగిన వాళ్ళం కాదా? ఎంత బలమైన హృదయం ఉంటే ఈ మాట నోటి నుంచి వస్తుంది. కాబట్టి ఇలా అనుకోకండి, నా జీవితంలో ఏ కష్టాలు ఉండకపోతే బాగుండని అనుకోకండి. ఏదొచ్చినా కూడా ఎదుర్కొనే శక్తి నాకు ఉంది అని చెప్పండి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఏమన్నాడు? ఎవడైనా క్రైస్తవుడైనందుకు చూస్తారా? పోనీ పేతురు గారు రాసిన పత్రికలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చదవండి. 4వ అధ్యాయం 12వ వచనం. మీకేదో ఒక విధ సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నట్టుగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తం మీరు ఉండపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మన మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. శ్రమల్లో ఎవరు మన మీద నిలుస్తున్నారు? దేవుని ఆత్మ ఏం చేస్తాడు? ఓవర్కమ్ చేయడానికి శక్తిని ఇస్తాడు. 16వ వచనం చదవండి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపరక ఆ పేరును బట్టి ఏ దేవుణ్ణి మహింపరచుకోవాలి. దేవుడు మనకి ఈ మార్గంలో కూడా ఎదుర్కొనే శక్తిని ఇస్తున్నాడు. కాబట్టి క్రైస్తవులకు అసలు శ్రమలు రావని కాదు, వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనే శక్తి వాళ్ళకి ఉంది. శ్రమల్లో మహా ఆనందం ఉంది తెలుసా? మీరు చెప్పండి, ఏదైనా ఒక పరిస్థితిని జయిస్తే ఎక్కువ ఆనందమా, దాని దగ్గర నుంచి పారిపోయి నా జీవితంలోకి రాలేదు అని అనుకుంటే ఎక్కువ ఆనందమా? ఇప్పుడు స్కూల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆ టైంలో వీడికి టైఫాయిడ్ వచ్చి తప్పించుకున్నాడు. ఇది ఎక్కువ, అబ్బా నా అసలు ఎగ్జామే రాయలేదు అనేది ఎక్కువ ఆనందం అంటారా?
లేకపోతే దాన్ని రాసి ఆ జ్వరంలో కూడా దాన్ని రాసి పాస్ అయ్యాడు అనుకోండి, అది ఎక్కువ ఆనందం అంటారా? నేను బలహీనంలో ఉన్నా కూడా ఎగ్జామ్స్ రాశాను, పాస్ అయ్యాను, అది ఎక్కువ ఆనందం కదా. స్కిప్ చేయడం ఎక్కువ ఆనందం కానే కాదు. ఇప్పుడు ఇంకెలా చెప్తాను, ఏది గర్వంగా చెప్పుకోవచ్చు? కరోనాలో పాస్ అయిపోయిన పాస్ గొప్పగా చెప్పుకోవచ్చా, లేకపోతే మనం కష్టపడి చదివింది బాగా గొప్పగా చెప్పుకోవచ్చా? కొంతమంది ఇలా అంటారు కదా, రే నువ్వు కరోనాలో పాస్ అయిపోయావు, మేమైతే కష్టపడి చదివి నా కష్టార్జితం ఈ మార్కులు, నీ అయితే ఏమి కాదని చెప్తాం కదా. అప్పుడు ఎదుర్కొన్నదే చాలా మంచిది, ఎదుర్కొన్నదే చాలా మంచిది. కాబట్టి దేవుడు ప్రతిదాన్ని ఎదుర్కోవడానికి నీ హార్ట్ని ప్రిపేర్ చేస్తాడు. అదేదో నువ్వు జయించలేవని కాదు, నువ్వు ఎలా జయించగలవో నీకు చూపించాలనుకుంటున్నాడు. ఆయన తోడుగా ఉంటే ప్రతి సమస్యని కూడా ఎలా ఓవర్కమ్ చేయగలవో నీకు చూపించాలనుకుంటున్నాడు. అవునా? కాబట్టి ఖచ్చితంగా నీ జీవితంలో, విశ్వాస జీవితంలో ఎప్పుడూ ఒకటి మనం దృఢంగా నిశ్చయం చేసుకోవాల్సింది ఏంటంటే, సమస్యలను దాటి వెళ్ళిపోదాం కాదు, సమస్యలను ఎదుర్కొందాం. సమస్యలు లేకుండా చేసుకుందాం కాదు, సమస్యల్ని ఎదుర్కొని జయిద్దాం. వస్తుంది, ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది, అది కాకపోతే ఇంకొకటి వస్తుంది, కానీ ఎదుర్కొన్న శక్తి మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దేనైనా కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. కాబట్టి ఈరోజు ఒక విషయాన్ని మీ హృదయంలో నాటబడినవ్వండి. అది ఏంటనంటే, ఇలా చెప్తున్నాడు కదా, యెహోవా 91వ కీర్తనలో ఏమని చెప్పాడు? చదువుదామా? కీర్తన చదువుకుని ముగించు. 91వ కీర్తన వచ్చాడా దేవుని దగ్గరికి? వచ్చాడు. ఆయన ఏం చేశాడంట? అపాయములన్నింటిలో తప్పించాడు. 14 వచ్చిన చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతను నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని గణపరిచేదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. కాబట్టి ఎదుర్కో నువ్వు. దేవుడు నీకు తోడుగా ఉండి తప్పిస్తాడు, విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. ఇంకేమంటున్నాడు? దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి ఎలా నిన్ను రక్షిస్తాడో కూడా శ్రమల్లో చూపిస్తాడు. కాబట్టి ఇలా చెప్పండి ధైర్యంగా, దేవుని పిల్లలకి ఇలా చెప్పండి, సమస్య నా జీవితంలోకి రావద్దని నేను అనట్లేదు, కానీ నేను ఎదుర్కొనే శక్తి అయితే నా దగ్గర ఖచ్చితంగా ఉంది అని చెప్పండి. పిల్లలు దేన్నైనా ఫేస్ చేస్తే బెటరా, లేకపోతే తప్పించుకుంటే బెటరా? ఫేస్ చేస్తేనే బెటర్, ఎందుకంటే వాళ్ళకి అనుభవాలు ఉంటాయి, బలం ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారని ఫేస్ చేయకుండా వాళ్ళని స్కిప్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎప్పటికైనా వస్తుందో వాళ్ళకి? రాదు. వాళ్ళు ఫేస్ చేయాలి ఖచ్చితంగా, ఏదో ఒక ఎటంలోనైనా ఫేస్ చేయాలి, లేకపోతే వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా ఇబ్బంది పాలు అవుతూనే ఉంటారు. ఏది ఇబ్బందిగా ఉండదు చెప్పండి? అన్నీ ఇబ్బందిగానే ఉంటాయి, కానీ ఫేస్ చేస్తే అన్నీ ఎలా మారిపోతాయి? ఎలా మారిపోతాయి? అవి చాలా సులువుగా మారిపోతాయి. ఎదుర్కోకపోతే అన్నీ కష్టంగానే ఉంటాయి, ఎదుర్కొంటే అన్నీ సులువుగానే మారిపోతాయి. ఎదుర్కొన్న తర్వాత ఎంత విశ్రాంతి ఉంటుందనంటే చాలా క్షేమం ఉంటుంది, చాలా నెమ్మది ఉంటుంది, చాలా సంతోషం ఉంటుంది. కాబట్టి ఆ స్టేజ్ని ఫేస్ చేయాలి ఖచ్చితంగా. కాబట్టి నీ జీవితంలో స్వతంత్రత అనుభవించాలన్నా, గొప్ప మేలు అనుభవించాలన్నా ఎప్పుడు కూడా సమస్యల్ని స్కిప్ చేయాలి అని అనుకోకండి. సమస్యల్ని నేను ఖచ్చితంగా ఎదిరిస్తాను, జయిస్తాను, జీవిస్తాను అని చెప్పండి. అప్పుడే నువ్వు చాలా ఖచ్చితంగా జీవించగలుగుతావు. అప్పుడే నువ్వు సింహాల నోటి నుంచి తప్పించబడతావు. అప్పుడే నువ్వు ఎరుకో గోడలను కూడా పడగొట్టగలుగుతావు. అప్పుడే నువ్వు ప్రతిదాన్ని కూడా జయించగలుగుతావు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నిలబడితే దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను విడిపిస్తాను, నా రక్షణ నీకు చూపిస్తాను, శ్రమల్లో నుంచి నేను నిన్ను తప్పిస్తాను అని అంటున్నాడు. కాబట్టి దేవుని పేరట ఎదుర్కొందాం తప్ప మనం దేవుని పిల్లమని చెప్పి సమస్యల్లో నుంచి ఎప్పుడు పారిపోవద్దు. అటువంటి వారిగా దేవుడు మనల్ని ఉంచునుగాక. రాబోయే కాలంలో మనం సమస్యలు ఎదుర్కొందాం, ఎదుర్కొని జయించి దేవుని దగ్గర గొప్ప సాక్ష్యం చెప్తాం. సమస్యను నేను ఎదుర్కొన్నాను, అది ఏం చేసింది? నా దగ్గర నుంచి పారిపోయింది, లేదా నా చేత జయించబడింది. ఇప్పుడు సమస్య మన చేత జయించబడితే రెండోసారి వస్తే అదేమన్నా పెద్దగా ఫీల్ అవుతాం మనం దాన్ని? ఏం చేస్తాం? ఇంకా సులువుగా జయిస్తాం. దానికి కూడా ఏమవుతుంది అని అంటే
వీడు మొదటిసారి వెళ్ళినప్పుడు కొట్టాడు, రెండోసారి వెళ్ళినప్పుడు కొట్టాడు, ఇప్పుడు వెళ్తే మళ్ళీ కొడతాడు, ఎందుకు వచ్చింది అని అది రావడం మానేస్తుంది. మనం భయపడిపోయాం అనుకోండి, ఏం చేస్తుంది? అది ఇంకా బెదిరిస్తుంది. అవునా? నేను చెప్పాను కదా, మనం పరిగెట్టే కొద్దీ ఏం చేస్తాయి? వెనకాల వస్తూనే ఉంటాయి. మనం ఆగితే ఇంకా అవి ఆగిపోతాయి. కాబట్టి సమస్యల నుంచి పారిపోవద్దు, సమస్యలకు ఆగి జవాబు చెప్దాం. ఖచ్చితంగా అవి మన చేత జయించబడతాయి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. అట్టి రీతిగా దేవుడు మనల్ని అందరినీ నడిపించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన మా దేవుని, చదవబడిన లేఖనంలో నుంచి శ్రేష్టమైన తలంపులు మేము ఆలోచించాం. నేను పోరాటం చేయాలి, ఎదుర్కోవాలి నేను అని మీరు మాకు నేర్పించి ఉన్నారు. ఏ సందర్భాన్ని కూడా స్కిప్ చేయకుండా నాయన దాన్ని ఎదుర్కొని దానిలో ఉన్న వైభవాన్ని మేము చూడగలుగుటకు సహాయాన్ని దయచేయండి. మేము ఇలా అడగట్లేదు, రోగాన్ని తీసివేయి ప్రభువా అని నేను దాన్ని జయించే శక్తిని ఇవ్వమని అడుగుతూ ఉన్నాను. అటు రీతిగానే ఉండాలన్నది నీ కోరిక కనుక నాయన మీరు కృప చూపించి అటు రీతిగా నడిపించమని, ఇక్కడ ఉన్న వారందరినీ అటు రీతిగా ఎదుర్కొని జయించేవారుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ నీ దయగల హస్తాలకు వారందరినీ అప్పచెప్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి కూడుకను ముగింపు చేసుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైండి నడిపించును గాక. అందరికీ